వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ముదిరాజ్ మహాసభల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ముదిరాజ్ కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం. జిల్లా కేంద్రం క్వారీ వద్ద అమ్మవారికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాలు. అమ్మవారి వద్దకు బోనాలెత్తి ఊరేగింపుతో వెళ్లిన కుమ్మరి కుల బాంధవులు, మహిళలు. ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు. పాల్గొననున్న సింగరేణి ఐక్య కార్మిక సంఘాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం రామ్నగర్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని, అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల పట్టణం రామ్నగర్లో లబ్ధిదారులు స్వరూప యొక్క ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల సారథ్యంలో మరియు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అభివృద్ధి పనులన్నీ చేపట్టడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో విద్య, వైద్యానికి ప్రాముఖ్యతనిస్తూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజల కార్యక్రమం భాగంగా సుంకనపల్లి స్వరూప గారి ఇంటికి భూమి పూజ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే గత ఎన్నికలకు ముందు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాగ్దానం చేసిందో దాంట్లో భాగంగా మరి ప్రతి పేదవాడికి గ్రామాన తిరిగి, వార్డులో తిరిగి నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అధికారికంగా. దాంట్లో భాగంగా ఈరోజు రామ్నగర్లో 7ఊరికి మరి ఇంటింటి తిరుగుతా కూడా, ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళు 7ఊరు మాత్రమే ఉన్నారని చెప్పంటే ఆ 7ఊరికి కూడా శాంక్షన్ అయింది. దాంట్లో స్వరూప ఒక వ్యక్తి. మరి ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు వారు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత డే 1 నుంచి అభివృద్ధి మీద దృష్టి పెట్టి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, అభివృద్ధి మరొక పక్క రెండింటిని సమానంగా నడుపుతూ పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు సేవే పరమార్థంగా మరి వారు ముందుకు పోతున్నారు. వారి కృషి వల్ల ఈరోజు నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రామ్నగర్లో ముగ్గు పోసినాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో 6 గ్యారెంటీలు, అందులో ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఇవ్వాలనే సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా ఈ రాష్ట్రంలో గుడిసె అనేది కనబడద్దు, ప్రతి పేదవాడికి సన్న బియ్యంతో కడుపు నింపాలి, ఉండడానికి ఇల్లు నిర్మించాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనబడుతుందని చెప్పి మరి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ మంత్రులందరూ కూడా వారి సంకల్పం. ఆ సంకల్పంతో ఈరోజు ప్రజాపాలన కొనసాగుతుంది రాష్ట్రంలో. ముఖ్యంగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి కృషి అయితే అమోఘం. దాన్ని ఎంత చెప్పినా తక్కువేనే. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి అంటే నిజమైన అభివృద్ధి కనబడాలంటే బడుగు బలహీన వర్గాలకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, మౌలిక వసతులతో పాటు ఆరోగ్య రీత్యా ఎప్పుడైనా కానీ మనిషి అప్పుల పాలు అవుతుందని చెప్పంటే హాస్పిటల్ పాలు, లేదంటే విద్యాపరంగా విద్యా వసతులు కానీ మౌలిక వసతులు కల్పిస్తూ ఇవాళ కాలేజీలకు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ మరి ఫండ్స్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి మరి ఆ రకంగా ముందుకెళ్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మరి ఇవాళ ఐబీలో పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నిర్మాణం జరుగుతున్నాయి. అలాగే మహాప్రస్థానం దేశంలో కూడా మరి మొదటి స్థానంలో నిలిచే మహాప్రస్థానాన్ని కూడా నిర్మించడం జరిగింది. మరి స్టేడియం కూడా తీసుకొచ్చిండ్రు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెద్దల ప్రేమ్సాగర్ రావు తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ అనే రకంగా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయకుండా, గతంలో 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే కొనసాగితే ఈ అభివృద్ధి ఆయన కాన్సన్ట్రేషన్ చేయలే. ఎంతకాలం కొబ్బరికాయలు కొట్టడానికి సరిపోయింది తప్ప 50,000 పని, 10,000 పని కూడా కొబ్బరికాయలు కొట్టాడు. కానీ మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు లక్షలల్లా మినిమం లక్షలు కోట్లు తీసుకెళ్తేనే అక్కడ కార్యక్రమం చేసే కార్యక్రమం అటెండ్ అవుతున్నారు. వారి సంకల్పానికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన
మీ అందరి ఆశీస్సులతోటి ముందుకు పోతుంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంట మీ అందరూ కూడా నడవాలి. అప్పుడే ఈ నియోజకవర్గం అభివృద్ధి దిశలో తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు కూడా ఇలా 4 స్టేజ్లలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ లోపు మాత్రమే నిర్మాణం చేపట్టాలి. 600 దాటితే లబ్ధిదారులు అనర్హులుగా ప్రకటన చేయబడుతుంది కావచ్చు. ఇది ఖచ్చితంగా దీన్ని పాటించాల్సింది. సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు ఇస్తారు. వాళ్ళ సూచనల మేరకు మరి గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్ కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడల నిర్మాణం జరిగినాక మరొక 1 లక్ష, స్లాబ్ వేసినాక 2 లక్షలు, తర్వాత పూర్తి స్థాయిలో ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకో 1 లక్ష, 5 లక్షల రూపాయలు మరి ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సువర్ణ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇల్లు లబ్ధిదారులకు మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు భూమి పూజ ఇంకా ముగ్గు పోసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సుంకన్నపల్లి స్వరూప గారు త్వరగా ఇల్లు స్టార్ట్ చేసి బేస్మెంట్ ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి పిలిచి సార్ వాళ్ళందరినీ మమ్మల్ని పిలవాలని ఆశిస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రం క్వారీ గుడి వద్ద అమ్మవారికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గంగాధరి తిరుపతి మాట్లాడుతూ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 11 బోనాలతో క్వారీ రోడ్లో గల అమ్మవారికి మహిళలు ఊరేగింపుతో వెళ్లి బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం మంచిర్యాల అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుందని, తెలంగాణ ప్రజలు కుమ్మరి కుల బాంధవులు పాడి పంటలతో చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుతూ పట్టణంలోని క్వారీ వద్ద అమ్మవారి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల సంఖ్యను సంవత్సరానికి పెంచుతూ బోనాల జాతరను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘ సొసైటీ అధ్యక్షుడు చంద్రం, నాయకులు రాజేంద్ర ప్రసాద్, తిరుపతి, సత్యనారాయణ, గంగన్న, నారాయణ, నగేష్, భూమన్న, రవీందర్ కుమార్, కుల బాంధవులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ సందర్భంగా మన మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో క్వారీ దుర్గామాత అమ్మ టెంపుల్ దగ్గర మా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 11 బోనాలతో బోనాలు సమర్పించడం జరిగింది అమ్మవారికి. ఎందుకంటే కుమ్మరి మట్టి కుండలో బోనాలు అనేది మొట్టమొదటి బోనం అమ్మవారికి సమర్పిస్తేనే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని పిల్ల జల్లలతోని ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తున్న ఒక పురాతన వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి పురాతన కూడా కొన్ని సందర్భాలలో గురువులు కూడా చెప్తున్నారు మట్టి పాత్రలలో ప్రసాదాలు పెట్టాలని చెప్పి. అదే ఉద్దేశం కొద్దీ మా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తిరుపతి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షుడు చంద్రం, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా తిరుపతి, వీళ్ళందరి ప్రతి ఒక్కరి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు మొట్టమొదటిగా మా మహిళా సోదరమ్మలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమం జరగడానికి, ఇంత చక్కటి కార్యక్రమం జరగాలంటే మహిళల సహాయ సహకారాలు ఉంటేనే ఈ రోజు మేము బోనాలు చెల్లించడం జరుగుతుంది కదా అమ్మవారికి. ఆ అమ్మవారి రూపంలో వచ్చిన మా మహిళా మాతలందరికీ కూడా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సంవత్సరం 11 బోనాలతో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెంచుతూ పోతూ మేము ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా బాగా చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటాము.
అదేవిధంగా అందరి భక్తులు కూడా ఈ క్వారీ జాతరకు ముందుగా మా కుమ్మరి బోనం చెల్లిస్తేనే వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా కుమ్మరి సంఘం అందరి తరపున మా జిల్లా అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆషాఢ మాసంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో క్వారీ జాతరను ఘనంగా జరుపుకోవడానికి 11 బోనాలను అమ్మవారికి సమర్పించి తెలంగాణ ప్రజలు మరియు కుమ్మరులు చల్లగా సుభిక్షాలతో ఉండాలని ఆలోచనతో మొట్టమొదటగా మన మంచిర్యాల జిల్లాలో బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కుమ్మరి సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కట్టమైసమ్మ బోనాలు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం మా కమిటీ సభ్యులు మరియు మా బంధువులు అందరి ఆలోచనతో మొట్టమొదటిసారిగా క్వారీలో అమ్మవారికి 11 బోనాలను సమర్పించడం జరిగింది. ఈ బోనాలతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని, మన జిల్లా నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ బోనాలను సమర్పించడం జరిగింది. దీనికి మరియు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఒక ఆలోచన మా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దీనికి తరలి వచ్చిన మా ఆడపడుచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో మత్స్య శాఖలో 82% సహకార సంఘాలు ఉన్నాయని, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ఇతర కులస్తుల ప్రోద్బలంతో అదే కులానికి చెందిన అధికారుల ఒత్తిడితో మత్స్య శాఖలో ఇతర కులాలకు సహకార సంఘాలు కేటాయించడం జరిగిందని, రాబో రోజుల్లో అలా జరగకుండా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సహకార సంఘాలు ముదిరాజులకు కేటాయించేలా చూస్తామని అన్నారు. గతంలో ముదిరాజులు గంగపుత్రులుగా జనాభా పరంగా సహకార సంఘాలు ఉండేవని, కానీ ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ ముదిరాజుల సంఘాలు ఆధ్వర్యంలో సామాజిక పరంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వాలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ముదిరాజులకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, మంచిర్యాల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరితో రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానీ, మున్సిపల్ ఎన్నికలే కానీ, ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 82% కోఆపరేటివ్ చట్టంలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల లోపల ఉన్నటువంటి ఈ వ్యవస్థలో 82% ఈ రాష్ట్రంలో ముదిరాజు సామాజిక వర్గమే ఈ వృత్తిపై ఆధారపడుతూ ఉన్నది. సొసైటీల పరంగా చూసినా, సభ్యుల పరంగా చూసినా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యశాఖ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కోఆపరేటివ్ చట్టం ద్వారా నిర్వహిస్తున్నటువంటి లెక్కల ప్రకారం 82% మా ముదిరాజు సామాజిక వర్గమే ఈ వృత్తిపై ఆధారపడతా ఉంది. కానీ కొన్ని జిల్లాల్లో, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా మరి ఆసిఫాబాదు జిల్లా కానీ, మంచిర్యాల జిల్లా కానీ, మరి ఈ ప్రాంతంలో కొంత ముదిరాజులు కాకుండా, ముదిరాజులను కానీయకుండా కొంతమంది ఇతర కులస్తులు ఈ వ్యవస్థలో ఉండి నూతన సహకార సంఘాలు అవకాశం ఉన్న చోట నీటి విస్తీర్ణం ఉండి కూడా, వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉండి కూడా, యూజబిలిటీ అవకాశం ఉన్నా కూడా సహకార సంఘాలను కానీయకుండా చేస్తూ, ఉన్న సహకార సంఘాల లోపల నూతన సభ్యత్వాలు ఇవ్వకుండా మా యొక్క సామాజిక వర్గాన్ని ఈ ప్రాంతంలో కొంత ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయాన్ని గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంత నాయకులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులే కావచ్చు, మా యొక్క సామాజిక వర్గాన్ని ఈ రంగంలో
రాష్ట్ర వ్యాప్తంగా 182% ఈ రంగాన్ని మేము నిర్వహిస్తూ ఉంటా అంటే ఈ ప్రాంతంలో మాత్రం ముదిరాజులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ రంగంలోకి రానియకుండా ఒక కుట్రలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాం. మరి దాని మీద ఇవాళ ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యల లోపల మా యొక్క జిల్లా లోపల ఉన్నటువంటి అనేక మండలాల నుంచి ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సహకార సంఘాల లోపల ఉన్నటువంటి సభ్యులు కానీ కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఈ వ్యవహారం మీద ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి దానికి తప్పకుండా రాబోయే కాలంలో చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి ఏ రకంగా ఎదుర్కోవాలి, సామాజిక పరంగా ఎదుర్కోవాల్సిన ఏ రకంగా ఎదుర్కోవాలో మాకు ఆ యొక్క పథకం ఉన్నది, ఆ యొక్క ఆలోచన ఉన్నది. తెలంగాణ ముదిరాజు మహాసభ ఈ యొక్క 2014 నుంచి ఈ యొక్క మహాసభ ఆవిర్భవించిన నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల నూతన సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని దాదాపు 1-2 లక్షలకు పైన నూతన సభ్యత్వాలు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో కొంత స్తబ్దతగా ఉన్నది, కొంత అవకాశాలు లేక, కొంత అధికారికంగా అనధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ యొక్క ఎదుగుదలకి ఈ ప్రాంతంలో జరగలేదు. దాన్ని ఏ రకంగా చేయాలో, ఏ రకంగా మరి యొక్క ఈ సహకార చట్టం లోపల ఈ మత్స్య సొసైటీల లోపల ఏ రకంగా రావాలో మేము దానికి సరైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఆ జిల్లాలన్నింటిలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉన్నప్పుడు గంగపుత్ర ముదిరాజులను కలిపి ఒక సమన్వయ కమిటీ వేసి కూడా ఈ ప్రాంతాల లోపల ఉన్న సమస్యలను తీర్చమని కూడా కమిటీ వేయడం జరిగింది. దాంతో కొంత ఫలితం కూడా సాధించడం కూడా జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికైనా మా యొక్క జాతికి సంబంధించినటువంటి ఈ యొక్క సంవత్సరాన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి మొన్ననే మా యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా ముదిరాజు ముద్దు బిడ్డను ఈ యొక్క మత్స్య శాఖకు సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి శాఖను మరి యొక్క మంత్రి వర్గంలో స్థానం కల్పించడం జరిగింది. అందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ప్రధానమైన ఎజెండాతోని తెలంగాణ ముదిరాజు మహాసభ గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు, గత 10 సంవత్సరాల నుంచి అనేక సమస్యల పైన పోరాటం చేసి విజయం సాధించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది తెలంగాణ ముదిరాజు మహాసభని గర్వంగా చెప్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మత్స్యశాఖకు సంబంధించిన విషయాలు కానీ, క్యాస్ట్కు సంబంధించిన విషయాలు కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కానీ చాలా విషయాల్లో కూడా తెలంగాణ ముదిరాజు మహాసభ పనిచేసి అనేక విజయాలు సాధించిందని చెప్పి చెప్తున్నాను. దానిలో తృణంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళ మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శాతం ఉన్నది వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మన మత్స్యశాఖ అధ్యక్షులైనటువంటి మనం అత్యధిక శాతం ఉన్నామని చెప్పింది. దానికి ఉదాహరణ ఇవాళ ముదిరాజ్ కమ్యూనిటీ అనేది మత్స్యశాఖకు సంబంధం లేదని చెప్పి మొన్నటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 70 సంవత్సరాల చోట ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తించలే. దానికి తెలంగాణ ముదిరాజు మహాసభ పోరాటం చేసి జీవో నెంబర్ 4 ద్వారా మనం ఇవాళ మత్స్యకారులుగా గుర్తించబడ్డామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే మీకు తెలుసు ఈ సభ్యత్వాల గురించి. సభ్యత్వాలు లేని సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి 5 మెన్ కమిటీ ద్వారా పోరాటం చేసి జీవో 6 నెంబర్ను సాధించినాం. దాని ఏంటంటే అర్థం, ఏదైతే 2 ఎకరాల విస్తీర్ణం ఉంటుందో అక్కడ ఒక సభ్యత్వం, ఏదైతే కెనాల్ ఫెడ్ ఏరియా కెనాల్ పారకం ఉన్నటువంటి ఏరియా లోపల ఎకరానికి ఒక సభ్యత్వం ఇవ్వాలని చెప్పి ఆ జీవోను కూడా సాధించినటువంటి సంఘమే అని ఉందంటే అది తెలంగాణ ముదిరాజు మహాసభ. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సఖీ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ సంయుక్తంగా నిర్వహించిన శస్త్రచికిత్సల్లో భాగంగా కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్లో 40 మందికి కంటి చికిత్సలు చేయించి జిల్లా కేంద్రానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సఖీ మరియు రామకృష్ణపూర్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర చికిత్సలో భాగంగా 83 మందికి శస్త్రచికిత్సలు అవసరమని తేలడంతో మొదటి విడతగా 40 మందిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి శస్త్రచికిత్సలు చేయించి ఈరోజు జిల్లా కేంద్రానికి వారిని తీసుకురావడం జరిగిందని, రెండవ విడతగా మిగతా 43 మందిని రేపు కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరుగుతుందని, వారికి కూడా శస్త్రచికిత్సలు చేయించడం జరుగుతుందని అన్నారు. కంటి శస్త్రచికిత్సల కోసం తీసుకెళ్లే వారిని ఉచితంగా రానుపోను ప్రయాణ ఖర్చులు మరియు భోజన వసతి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్పించడం జరుగుతుందని అన్నారు. ఉచిత నేత్ర పరీక్షల శిబిరాలను నిర్వహించడం ఎల్లప్పటికీ కొనసాగుతుందని,
ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కంటి వ్యాధిగ్రస్తులు అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, డాక్టర్ సుగుణాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, గుండా శ్రీనివాస్, ఇరుకుల ఆనంద్, డేగ బాపు, చందూరి మహేందర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించినటువంటి ఉచిత కంటి నేత్ర చికిత్స శిబిరంలో దాదాపు 180 మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారిలో 83 మందిని కంటి శస్త్రచికిత్సలకు ఎన్నుకోబడగా మొదటి విడతగా ఈరోజు 40 మందిని మా లైన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రేకుర్తిలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్లో ఉచితంగా కంటి శస్త్రచికిత్స నిర్వహించి వారిని ఈరోజు మంచిర్యాలలో డిశ్చార్జ్ చేయడం జరిగింది. వీరికి ఉచితంగా భోజన సదుపాయము, వసతి మరియు ప్రయాణ సదుపాయాన్ని కూడా మన లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ నుంచి వారికి అందజేయడం జరుగుతుంది. రెండవ విడత రేపు 40 మందిని మళ్ళీ కరీంనగర్ రేకుర్తి ఐ హాస్పిటల్కు కూడా పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మా రేకుర్తి ఐ హాస్పిటల్ గత కొన్ని సంవత్సరాల నుంచి మరి కొన్ని వేల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేను మంచిర్యాల జిల్లా అలాగే కుమ్రం భీం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు మీరు ఎవరైనా కంటి జబ్బులతో బాధపడుతున్నా లేకుంటే కంటి మీద పొరలు వచ్చినా కూడా లయన్స్ క్లబ్ సభ్యులను సంప్రదించిన ఎడల వారికి మేము ఉచితంగా అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి వారిని వారి స్వస్థలకు పంపడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈరోజు 40 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నారో వారు డాక్టర్స్ ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రకారము 15 రోజులు జాగ్రత్తగా కంటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారు మందులు, ఐ డ్రాప్స్ వాడుతూ మళ్ళీ వారం రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ టెస్ట్కి వెళ్ళింది ఉంటే వారికి మందులు మరి అలాగే స్పెక్స్ని కూడా మేము లయన్స్ క్లబ్ నుంచి అందజేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇది లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ మరియు వివిధ క్లబ్ల ద్వారా 29, 30 జూన్ 2 రోజులు సుమారుగా ఒక 100 మందిని పరీక్షలు చేసి అందులో 85 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని మొదటి విడతగా 40 మందిని మొన్న పంపించి ఈరోజు తిరిగి వచ్చారు. మళ్ళీ ఇంకా మిగతా వారిని రేపు అనగా 3 తారీఖు రోజు భగవద్గీత అధ్యయన మండలి ద్వారా ఆవరణలో రేపు కూడా క్యాంప్ చేసి మళ్ళీ రేపు ఒక బస్సు పంపిస్తున్నాం. ఇదే విధంగా ఇంకా ఎవరైనా కొత్త పేషెంట్ ఉన్నా కానీ ఇంకా రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇటువంటి ఈ క్లబ్ల ద్వారా సుమారుగా మే, జూన్ 2 నెలల్లో ఒక 5 ప్లేస్లలో రాజీవ్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, వేంపల్లి, ముల్కాల వివిధ గ్రామాల ద్వారా జమ చేసి పేషెంట్ను ఇక్కడ మంచిర్యాల భగవద్గీత అధ్యయన మండలి ఆవరణలో కలెక్ట్ చేసి పంపించిన పేషెంట్ని రేపు 2వ విడత ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నటువంటి రావాలి. ఇప్పుడు ఈ సుమారుగా ఈ 40 మందికి కూడా 2 కళ్ళకు కూడా ఆపరేషన్ అవసరం గుర్తించబడింది. ఒక 2-3 నెలల తర్వాత ఇంకొక కన్ను కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు. కావున మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు గమనించగలరని, ఏవైనా కంటి పొరలు ఉన్నవారు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ అవకాశం మనం లయన్స్ క్లబ్ అని సంప్రదించాల్సిగా కోరుకుంటున్నాం. మలబార్ గోల్డ్ నగల పరిశ్రమ సంస్థ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఏర్పాటు చేసే నగల తయారీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని మంచిర్యాల జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు ధర్మవరపు బ్రహ్మయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 700 కోట్ల వ్యయంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబార్ గోల్డ్ కార్పొరేట్ సంస్థ నగల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నదని, ఈ నెల 3వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని, ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మద్దతు పలుకుతూ చేతి వృత్తుల వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇదివరకే రాష్ట్రంలో చేతి వృత్తుల కుటుంబాల వారి పరిస్థితులు దిగజారిపోయి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని, ఇప్పుడు ఇలా కార్పొరేట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మా పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు వెన్నుదన్నుగా ప్రభుత్వాలు పనిచేస్తే చేతి వృత్తుల పని వారికి ఆత్మహత్యలే శరణ్యమని, దానికి బాధ్యత ప్రభుత్వాలే వహించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం స్వర్ణకార సంస్థల సమస్యలకు కారణమైన జీవో నెంబర్ 272ను సవరించాలని, అలాగే 50 సంవత్సరాల నుండి నా స్వర్ణకారులకు పెన్షన్ అందజేయాలని,
సబ్సిడీ రూపంలో పనిముట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం ప్రధాన కార్యదర్శి మునిగంటి అన్నమయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేణుగోపాలాచారి, జిల్లా ఉపాధ్యక్షులు గుండోజు రమేష్, కందుకూరి శ్రీనివాస్, స్వర్ణకారులు సభ్యులు పాల్గొన్నారు. జిల్లా స్వర్ణకార సంఘ సమావేశం నేడు జరపబడుచున్నది. ఈ సమావేశం ఎందుకనగా రేపు 3వ తారీఖు నాడు రంగారెడ్డి డిస్టిక్లో మహేశ్వరం మండలంలో మలబార్ సంస్థ గోల్డ్ వస్తువుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కర్మాగారాన్ని మన ముఖ్యమంత్రుల వారే ప్రారంభోత్సవము జరపబడుతున్నది. అందుకని ఈ యొక్క మలబార్ సంస్థ కర్మాగారము ఏర్పాటు జరిగితే తెలంగాణలో ఉన్న స్వర్ణకారులందరూ బిక్కుమంటూ ఇప్పటికే చేతి వృత్తుల పనులకు ఆదరణ కరువైనది. అందుగురించని ఈ మలబార్ సంస్థ ఏర్పడితే దానిలో 1000 నుంచి 1500 మంది వరకే మన స్వర్ణకారులు ఉద్యోగులు ఇప్పించగలుగుతారు. 1000-15 మంది ఉద్యోగస్తులు కూడా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉండరో తెలియదు. ఎవడో బెంగాలీ వాడు, ఎక్కడి నుంచో తెనాలి వాడు, ఎక్కడి నుంచో మంగళగిరి వాళ్ళను తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఈ తెలంగాణ స్వర్ణకారుల బ్రతుకులు ఏం కావాలి? ఇప్పటికే కార్పొరేట్ సంస్థల వలన వీరు పనులు లేక భార్య బిడ్డలను పోషించుకోలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలి? దీనికి పరోక్షంగా ప్రభుత్వమే ఈ ఆత్మహత్యలకు బాధ్యత వహించాలని మా స్వర్ణకార సంఘాలన్నీ ముక్త కంఠంతో ఏకమయ్యి ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది. ఇట్టి కర్మాగారాన్ని నిలిపివేసి మా స్వర్ణకార వృత్తులకు, చేతి వృత్తులకు అనాదిగా మేము యుగాల నుండి మేము ఈ కుల వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. కాబట్టి అట్టి మన కుల వృత్తులను నమ్ముకొని బ్రతుకుతున్న స్వర్ణకారులకు ఒక భరోసా కల్పించి వారి పిల్లలకు బంగారు భవిష్యత్తు బాట ఏర్పరిచి భార్య బిడ్డలు పోషించుకోవదనే రీతిగా మాకు ఒక మార్గం చూపించి ఈ మన ముఖ్యమంత్రి వారు మేము ఎన్నో ప్రభుత్వంలో వేడుకున్నాము. నా తెలంగాణ బంగారు బాట అని మన కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు. అట్టి బంగారు తెలంగాణ పోయి ఇప్పుడు ఆత్మహత్యల తెలంగాణగా మారినది. దీనికి కారకులు ఎవ్వరు? దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము ఏకకంఠంగా వేడుకుంటున్నాము. ఇలాంటి నిర్ణయాలు కొద్దిగా ఆలోచించి తీసుకొని మా స్వర్ణకార బ్రతుకులు ఒక బంగారుమయం చేయాలని మన ముఖ్యమంత్రి గారిని సవినయంగా మేము వేడుకుంటున్నాము. రేపటి రోజున 3వ తారీఖున రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మలబార్ గోల్డ్ వర్క్షాప్ను వెంటనే రద్దు చేయాలని, ఆ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి గారు ఆపివేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఎందుకనగా మాకు పనులు లభించట్లేదు. అన్ని రెడీమేడ్ వస్తువులు తయారై వస్తే ఇక్కడ వృత్తి చేస్తున్నటువంటి స్వర్ణకారులకు ఏ విధంగానూ ఉపాధి లభించట్లేదు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు కూడా ముఖ్యమంత్రులకు మేము చెప్పుకున్నాము. లాస్ట్ టైం ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పుకున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము, ధర్నాలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము. అయినా మా గోడు పట్టించుకోవట్లేదు. కానీ కార్పొరేట్ వ్యవస్థలకు వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకొని ప్రభుత్వము అన్ని రకాలుగా ఇతరులకే మద్దతు పలుకుతుంది తప్ప మా చేతివృత్తుల కులవృత్తుల వారికి సహాయం చేయట్లేదు. ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మాకు ఒక కార్పొరేషన్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయమని. ఇప్పటికి కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పిళ్ళు, కానీ చేయట్లేదు. ఆ వెల్ఫేర్ బోర్డును వెంటనే స్వర్ణకారులకు మంజూరు చేయాలని మేము కోరుతున్నాము. 272 జీవోను సవరణ చేయమంటున్నాము. అట్లాగే 50 సంవత్సరాలు నిండినటువంటి స్వర్ణకారులకు పెన్షన్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకనగా కంటి చూపు మందగిస్తుంది. 45 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల వరకు ఆ విధంగా పనిచేయనటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. కాబట్టి వారి కొరకు తప్పనిసరిగా పెన్షన్ కూడా ఇవ్వాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. వెంటనే స్వర్ణకార వెల్ఫేర్ బోర్డును మాకు కొరకు మంజూరు చేయాలని, స్థాపించాలని మేము కోరుతున్నాము. నేషనల్ డాక్టర్స్ డే, పోస్టల్ వర్కర్స్ డే, చార్టర్డ్ అకౌంట్స్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ సఖీ గ్రూప్ ఆధ్వర్యంలో వారి శాఖల్లో అందిస్తున్న సేవలను పురస్కరించుకొని సర్జన్ డాక్టర్ కళావతి, చార్టర్డ్ అకౌంటెంట్ బి మల్లేష్, పోస్ట్ మాస్టర్ శ్రావణి, అకౌంటెంట్ ప్రభాకర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ లయన్ రూపా, సెక్రటరీ లయన్ కలిషా, ట్రెజరర్ లయన్ బాలేశ్వరి, బండ శాంకరి, శివారాణి, భాగ్యలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో
కార్మిక కర్షకులు వ్యాపార సంస్థల వారు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఐక్య కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టియు నాయకులు పిలుపునిచ్చారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా కార్మికుల హక్కుల రక్షణ కోసం సమ్మె చేస్తున్నామని, కాబట్టి కార్మికులందరూ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా విజయవంతం చేయాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 చట్టాలను 4 కోడ్లను విధించి కార్మికుల హక్కులను హరించి వేసింది. ప్రధానంగా పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేయడం, పిఎఫ్ను 12% నుంచి 10% కుదించడం, కనీస వేతన చట్టం లేకుండా చేయడం వంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చట్టాలను మాయం చేసి కార్మికుల కర్షకులపై యుద్ధం ప్రకటించిందని అన్నారు. పాత చట్టాలు అమల్లోకి వస్తేనే కార్మికుల మనుగడ కొనసాగుతుందని, కార్మికులందరూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు అందరూ కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా హరించి వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో కార్మికులందరూ కూడా మే 20వ తేదీ నాడు సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సందర్భంలో దేశ రక్షణే ముఖ్యం కాబట్టి ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై 9వ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది. కార్మిక వర్గమేమో దేశ రక్షణకి ప్రాధాన్యత ఇచ్చి సమ్మెను వాయిదా వేసుకుంటే, దేశ ప్రధాని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ చట్టాలని అమలు చేయడానికి జీవోలు ఇచ్చి అమలు చేస్తూ ఉన్నారు. 9వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు అన్ని కార్మిక వర్గాలు, వ్యవసాయ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, బొగ్గుగని కార్మికులు, బ్యాంకు కార్మికులు, ఎల్ఐసి కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి కార్మికుల శక్తి ఏంటిదో మరి మోడీకి చూపెట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కార్మికులకు అచ్చే దినాన్ని ఒక స్లోగన్ ఇచ్చిండు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కార్మికులకు సచ్చే దిన్ను మరి ఏర్పడదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి కార్మిక వర్గం అంతా ఇబ్బందుల పాలవుతుంటే, మరి వాళ్ళ రక్షణ లేకుండా ఉంటుంటే కార్మిక సంఘాలు ఎన్నో సంవత్సరాలుగా పోరాడి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కూడా మరి రద్దు కాకుండా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈ 100 సంవత్సరాలు కాపాడుకుంటూ వస్తే మరి కార్మిక సంఘాలు కొట్టాడి సాధించుకున్నటువంటి సంఘాలన్నీ కూడా ఈ 9 నాడు సమ్మె చేయాలని పిలిపించడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం కోసం కుట్రలు పొందుతున్నటువంటి సమయంలో సింగరేణిలో కూడా 6 బ్లాక్లను ప్రైవేట్ వాళ్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి. దానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు కూడా కొట్లాడి దాన్ని వెనక్కి తగ్గే విధంగా మోడీని చేయడం జరిగింది. అదేవిధంగా 44 చట్టాలు కార్మికులకు ఏవైతే ఉపయోగపడి ఉన్నాయో వాటిని 4 కోడ్లుగా వ్యవహరించి 4 కోడ్లుగా తగ్గించి కుదించి
చేస్తున్నటువంటి ఈ వలన ఇవాళ కార్మిక రంగానికి అనేక హక్కులు పోతా ఉన్నాయి. ప్రశ్నించే హక్కు పోతుంది, బార్గెనింగ్ చేసే హక్కు పోతుంది, యూనియన్ పెట్టుకునే హక్కు పోతుంది. కాబట్టి ఇవాళ ఈ దేశవ్యాప్త సమ్మె కార్మిక వర్గం కోసం ఉపయోగపడే 44 చట్టాలు. లక్షట్పేట మండలంలోని ఎల్లారం గ్రామంలో బుధవారం అడవి పందులు బీభత్సాన్ని సృష్టించాయి. అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి ఇండ్లలోకి చొరబడి మనుషులపై దాడులకు ప్రయత్నించాయి. ఇండ్ల పరిసర ప్రాంతాల్లోకి గుంపులుగా అడవి పందులు రావడంతో మాల్యాల లింగయ్య అనే వృద్ధుడిపై దాడి చేసినాయి. లింగయ్యను స్థానిక లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గ్రామస్తులు తరలించారు. కాలనీలోని ప్రజలు గట్టిగా అరుపులు అరవడంతో అడవి పందులు కాలనీ నుండి పారిపోయినాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొన్న బీఆర్ఎస్ నేతలు మంత్రి వివేక్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ శ్రేణులు ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావులేదని 24 గంటలు సీసీ కెమెరా పర్యవేక్షణలో పూర్తి నియమ నిబంధనలతో జరుగుతుందని అన్నారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పగడ్బందీగా ఇసుక రీచ్ల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా నడుస్తుందని కొందరు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇసుక రీచ్ ఉన్నాయో దాని యొక్క కాంట్రాక్టర్ను గత ప్రభుత్వం నియమించింది. అతను బీఆర్ఎస్ వ్యక్తే. వివేక్ సార్ ఇక్కడ ఎమ్మెల్యే అయిన కానుండి ఇసుక రీచ్ల దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసి, గతంలో ఇక్కడ సీసీ కెమెరా లేదు, తర్వాత ఈ టీఎస్ఎండిసి యొక్క వే బ్రిడ్జ్ లేదు, ఇష్టారీతిలో గతంలో వెళ్ళేది. ఈ వివేక్ సార్ వచ్చిన తర్వాత అక్కడ సీసీ కెమెరాను ఏర్పాటు చేసి, తర్వాత టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో వే బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి, ఇసుకలో ఒక్క బకెట్ కూడా ఎక్స్ట్రా లేకుండా దాని యొక్క ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఆ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క లారీ వెళ్తుంది. సాయంత్రం కూడా 6 తర్వాత కూడా ఇసుక రీచులలో పని ఎటువంటి జరుగుతలేదు. కాకపోతే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు ఏమైందంటే గతంలో తీసుకున్న ముడుపులకు అలవాటు పడి ఈ యొక్క అబండాలు వేయడం తప్ప ఏమీ లేదు. గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇసుక రీచుల దగ్గరికి పోయి అవినీతిని బయటపడ్డ చేస్తే మీరు దాడులు చేసిండు. అదే మీరు ఇప్పుడు పోయి అక్కడ చేస్తే ఈ యొక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినా, ఎందుకంటే అక్కడ అవినీతి అనేది జరుగుతలేదు. మీరు పోయి చేసినా అక్కడ నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఏదైతే హైవే పక్కకున్న ఇసుక రీచులు దాదాపు టీఆర్ఎస్ నాయకులు మా ఉసుక దందా, బియ్యం దందా గురించి మాట్లాడతారు. ఆ చరిత్ర 10 ఏళ్ళు చేసిన చరిత్ర మీది. ఇప్పుడు మా వివేక్ సార్ గారు అవి నడవనెత్తలేరని, అది మీకు వచ్చే కమిషన్లు లాభం పొందుతలేరని, ఇదైనా ఈ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే మేము బతకగలుగుతామని ఈ అన్ని అబద్ధాలు ఇస్తారు. మీరు ప్రతిదాన్ని మినిస్టర్ గారి మీద మీ వాళ్ళు కబ్జాలు చెప్తారు, ఇసుక దందా చెప్తారు, బియ్యం మరి వాళ్ళలో చూపెట్టండి. ప్రతిదాని బురదగలుడు కాదు, వాళ్ళ పేర్లు బయట పెట్టుల్లి. ఏదైతే మొన్న పేపర్కి వచ్చింది, మన ఎక్కడో శివలింగపురంలో మంత్రి గారు అనుచరులు ఏదో కట్టడం కట్టినాడు. ఆ కట్టడం ఎప్పుడు జరిగింది? మీ హయాంలో జరిగింది. అప్పుడు కళ్ళు మూసుకున్నారా? ఎడవేళ్ళు మీరు పర్మిషన్లు ఇవాళ మాట్లాడతారా? చెప్పేది అక్రమ కట్టడాలు అయ్యని. అప్పుడు 10 ఏళ్ళు మీ ఏరియాలనే, మీ పీరియల్నే ఆ కట్టడం జరిగింది. దాని గురించి మా రోజున కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మన మినిస్టర్ గారిపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. చెన్నూరులో ఉసుకే అక్రమ రవాణా అని అనుకుంటూ, ఉసుకే అక్రమ వివేక్ సార్ మినిస్టర్ అయిన ఎమ్మెల్యే అయినా కానీ ఉసుకే అక్రమణ ఎక్కడ జరుగుతలేదు. ఇంతకుముందు ఎక్స్ట్రా బకెట్లు పోసేది అవన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు తర్వాత అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ కూడా వారి దగ్గరనే పెట్టించారు, రెవెన్యూలతో పోలీసులతో కలిపి. అక్కడ ఒక లారీ కూడా అక్రమంగా పోకుండా చేసి, ఇంతకుముందు 7 క్వారీలో ఇప్పుడు 1 క్వారీకి వచ్చింది. అది కూడా పాత ఇంతకుముందు మంజూరైంది, ఇప్పుడు మా ప్రభుత్వంలో అయింది కాదు. దాని ఎక్కడ అక్రమాలు జరిగినా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకురాని, కానీ లేనిపోయిన దానికి ప్రతిదానికి కూడా మంత్రి గారిపై ఆరోపణలు చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా బియ్యం కూడా మీరు బియ్యం పట్టుకున్నప్పుడు మీరు బియ్యం పట్టి గవర్నమెంట్కి అప్పచెప్పండి. మరి ఎందుకు వదిలిపెట్టింది? అప్పుడే కేసు పెట్టాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ముదిరాజ్ మహాసభల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ముదిరాజ్ కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం. జిల్లా కేంద్రం క్వారీ వద్ద అమ్మవారికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాలు.
అమ్మవారి వద్దకు బోనాలెత్తి ఊరేగింపుతో వెళ్లిన కుమ్మరి కుల బాంధవులు, మహిళలు. ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు. పాల్గొననున్న సింగరేణి ఐక్య కార్మిక సంఘాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.